హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. తమిళనాడు కరూరులో జరిగిన ఘోరమైన స్టాంపీడ్ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రముఖ తమిళ స్టార్ టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ ర్యాలీ సమయంలో జరిగింది. ఈ ఘటన వార్తలు వినగానే దేశంలోనే సంచలనం సృష్టించింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల కుటుంబాలను కలిశారు. గాయపడిన వారిని ఉద్దేశించి సానుభూతి ప్రకటించారు. మృతదేహాలకు నివాళి అర్పించి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి ₹1,00,000 ప్రకటించారు. సీఎం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ తాలూకు వ్యాఖ్యలు చేయకపోవడం, బాధితుల కుటుంబాలను ప్రాధాన్యత ఇవ్వడం ఇదే వారి ఫ్లెక్సిబుల్ అండ్ సెన్సిబుల్ మానసికతను చూపుతోంది. ఆయన అన్నారు, సత్యం అధికారిక విచారణ ద్వారా బయటకు రాబోతుంది. విచారణ పూర్తి అయిన తర్వాత కఠిన చర్యలు తప్పక తీసుకోబడతాయి అని. ప్రస్తుతానికి 51 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సీఎం స్టాలిన్ తీవ్ర దుఃఖంతో మృతి చెందిన వారిని నివాళి అర్పించారు. ఈ ఘోర ఘటన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. జనసమూహాల భద్రతను ఎలా చూడాలి అన్నది మనందరి బాధ్యత. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్.